హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు hacktodo.com. ఈరోజు మీరు మీ డేటాని ఎలా సెక్యూర్ చేసుకోవాలి అంటే ఫోల్డర్ లాక్ అనే సాఫ్ట్వేర్ ఒకటి ఉంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఇప్పుడు ఈ నోకియా అనే ఫోల్డర్ ఉంది. దీన్ని ఎవరైనా ఓపెన్ చేయాలంటే జస్ట్ డబుల్ క్లిక్ కొట్టి చూసేయచ్చు దీంట్లో ఉన్న డేటా ఏంటి ఏం కథ అనేది. అలా కాకోకుండా దీన్ని లాక్ చేసే ప్రాసెస్ ఎలాగనేది నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. నాట్ ఓన్లీ ఆ ఫోల్డర్నే కాదు, ఇక్కడ మీరు చూస్తున్న ఇది కానీ డిస్కులు కానీ ఏదైనా కానీ ఎలా లాక్ చేయాలని నేను ఈరోజు మీకు చెప్తాను. మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ మీరు ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. లాక్ ఏ ఫోల్డర్. చూడండి, ఇక్కడ లాక్ ఏ ఫోల్డర్ గూగుల్ కోడ్ అయింది కదా, దీన్ని మనం డౌన్లోడ్ చేయవచ్చు. దాని మీద క్లిక్ చేస్తే ఈ సాఫ్ట్వేర్ ఇలా వెళ్తుంది. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేయాల్సి చూడండి, డౌన్లోడ్ ఏ లాక్ ఏ ఫోల్డర్ ఇక్కడ క్లిక్ చేయాలి. చూడండి, సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది. ఏదైనా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేస్తేనే కుదరదు, దాన్ని మాత్రం కంపల్సరీ రన్ చేస్తేనే అది మీ సిస్టంలోకి వస్తుంది, లేదంటే అది అలాగే ఉంటుంది. దీన్ని నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. డబుల్ క్లిక్ చేయడం వల్ల ఇది అక్కడ నుంచి మన కంప్యూటర్లోకి ఇన్స్టాల్ అవుతుంది. క్లిక్ ఎస్, ఐ అగ్రీ, ఇన్స్టాల్ అని బటన్ ప్రెస్ చేయాలి. సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. ఫినిష్ బటన్ ఇప్పుడు మీరు ఈ లాక్ ఫోల్డర్ అనే కదా, ఏ లాక్ ఫోల్డర్ అయినా ఫస్ట్ చూస్ చేసుకోండి. మాస్టర్ పాస్వర్డ్ ఇస్ ద మెయిన్ పాస్వర్డ్. ఎప్పుడైనా మీరు పాస్వర్డ్ ఏదైనా మర్చిపోయినప్పుడు ఈ మాస్టర్ పాస్వర్డ్ అనేది ఉపయోగపడుతుంది. ఇట్ వెరీ ఇంపార్టెంట్, బీ కేర్ఫుల్. బాగా చాలా ఎక్కువ ఇంపార్టెంట్ దీనికి, కాబట్టి మీరు పాస్వర్డ్ని మర్చిపోకుండా పెట్టుకోవాలి. ఓకే, పెట్టాను. నేను ఇక్కడ పాస్వర్డ్ టైప్ చేశాను. ఓకే బటన్ ప్రెస్ చేశాను. మీరు ఇప్పుడు ఏదైనా ఫోల్డర్ లాక్ చేయాలి. లాక్ ఏ ఫోల్డర్ ఇలా క్లిక్ చేసి డెస్క్టాప్ మీద సెలెక్ట్ చేసుకున్నాను. డెస్క్టాప్ మీద నోకియా అనే ఫోల్డర్ మీద ఓకే బటన్ ఇచ్చేసారు. ఓకే, నోకియా అనే ఫోల్డర్ చూడండి ఇక్కడ లేదు, ఎందువల్లంటే లాక్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ సోర్సెస్ అనే ఫోల్డర్ చూడండి, సోర్సెస్ ఫోల్డర్ కూడా లేదు, ఇక్కడ లాక్ అయిపోయింది. ఎలా అన్లాక్ చేయాలంటే మీరు దీన్ని మళ్ళీ క్లోజ్ చేసి ఇక్కడ ఈ లాక్ స్క్రీన్ని మళ్ళీ డబుల్ క్లిక్ కొట్టి ఇంతకుముందు క్రియేట్ చేసుకున్న మాస్టర్ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసి అన్లాక్ సెలెక్ట్ ఫోల్డర్, ఇక్కడ అన్లాక్ సెలెక్ట్ ఫోల్డర్ అని చెప్పి క్రియేట్ చేయాలి. చూడండి, ఫైల్ అన్లాక్ అయిపోయినాయి. ఇట్లా మీ యొక్క ఇంపార్టెంట్ డేటాని సెక్యూర్గా పెట్టుకునే దానికోసం ఈ ఫోల్డర్ లాక్ని ఉపయోగిస్తాం. మీరు ఏదైనా పాస్వర్డ్ని చేంజ్ చేయాలనుకుంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ ద మాస్టర్ పాస్వర్డ్ అన్నప్పుడు ఫస్ట్ ఎంటర్ ద న్యూ పాస్వర్డ్. పాస్వర్డ్ చేంజ్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే www.youtube.com/user/hacktodo అనే URL లాగిన్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. www.facebook/hacktodo అనే దాని మీద కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.